Hi Hi everyone, everyone, welcome to our channel Amulya. Vasu Diaries. సో మాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అండి. అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చామంటే మేము ఒక చిన్న మినీ వీలాగ్ చేస్తున్నాము. అదేంటంటే మూవీకి వెళ్తున్నాము. we are going on movie date. యా సల్లార్ మూవీకి వెళ్తున్నాము. మా బుడ్డది స్కూల్కి వెళ్ళింది. ఇంకా మీ ఇద్దరం కలిసి మూవీ ప్లాన్ చేసుకున్నాము. ఇది లాంగ్ వీకెండ్ కదండి, 3 days మనకి హాలిడేస్ వస్తున్నాయి. సో మీ వీకెండ్ మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారో కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. మిగతా విషయాలన్నీ మూవీకి వెళ్తూ మాట్లాడుకుందాము. మూవీ చూశాక మూవీ ఎలా ఉందో కూడా మీకు చెప్తాము. పాప లేకుండా ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారా? కానీ సలార్ మూవీకి పిల్లలు రెస్ట్రిక్షన్ ఉందండి. బికాస్ సలార్ మూవీస్ హ్యావింగ్ ఏజ్ రిస్ట్రిక్షన్. ఓకే, మేము ఇంకా స్టార్ట్ అయిపోయామండి. మా మూవీ వచ్చేసి 11:45కి. ఇంకా లెట్స్ గో. సో అలా వచ్చేసామండి. మాకు వచ్చేసి మాల్ చాలా దగ్గరగానే ఉంటుంది, 2 కిలోమీటర్సే మాకు. సో అదండి కనిపించేదే మాల్. సో వచ్చేసాం మేము మాల్ దగ్గరికి. ఇంకా లోపలికి వెళ్ళడమే. ఆల్రెడీ టైం చాలా అయిపోయింది. సో మూవీ టైం అయిపోతుంది. సో వీఆర్ ఇన్ వెరీ వెరీ హరీ. సో ఇంకా వచ్చేసాం. చూసారా ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కదా, ఇంకా ఫుల్ డెకరేషన్ చేశారు. లోపలికి వెళ్ళి కూర్చుందామంటే ఆ సీట్ అస్సలు ఖాళీయే లేదు. అండ్ మాకేమో టైం లేదు, యాక్చువల్గా మూవీ టైం అయిపోయింది. సో ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉన్నాము. అక్కడ చూసారంటే చాలామంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఈ సలార్ మూవీకి అయితే ఏజ్ రిస్ట్రిక్షన్ ఉందంటే పిల్లలు తీసుకురావద్దు. సో ఇదని సలార్ పోస్టర్. ఇక్కడ ఒక వీడియో తీసుకున్నాం మేము. ఇంకా టైం అయిపోయింది, మాది స్క్రీన్ 8. సో ఫాస్ట్గా వెళ్తా ఉన్నాము. అదోండి కనిపిస్తుంది కదా, ఇదే స్క్రీన్ 8. ఎంటరింగ్ ఇన్ టు ద థియేటర్ టు ఎంజాయ్ ద మూవీ. సో ఇది చూసారా, ఇది ప్లే ఏరియా అనమాట. మూవీకి వచ్చిన వాళ్ళు పిల్లలు కొంచెం ఎక్కువ టైం థియేటర్లో ఉండరు కదండి, అప్పుడు ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. తనవి కూడా అప్పుడప్పుడు ఇక్కడ ఆడుకుంటుంది. సో ఇది బ్రేక్ టైమ్. నాకైతే ఫుల్ చలి పెట్టేస్తుందండి. బయట చూస్తే చల్లగా ఉంది, థియేటర్లో ఇంకా కూల్గా ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుందండి. మొత్తానికి మూవీ అయితే బాగుందండి. ఇక్కడ చూసారా సేల్ నడుస్తుంది. మాకు షాపింగ్ చేసే టైం లేదండి. ఇంకా మాల్కి వచ్చామంటే ఐస్ క్రీమ్ కంపల్సరీ తినాల్సిందే. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం కోన్. హాయ్ అండి, మా మూవీ అయిపోయింది. ఇంకా మా పాప స్కూల్ టైమింగ్ కూడా అయిపోయింది. ఇంకా పాపని పిక్ చేసుకొని వెళ్ళడమే. లెట్స్ గో. ఇదిగోండి మా బుడ్డదాని స్కూల్ దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉన్నాము. పాపం లేట్ అయింది, వెయిట్ చేస్తూ ఉంటుంది మా బుడ్డది. అదండి ఆ ఎల్లో కలర్ బిల్డింగే మా పాప స్కూల్. లోపల ఏం చేస్తుందో. సో నేను వెళ్ళి తీసుకొని వెళ్తామని వెళ్తే ఇక్కడ అందరూ ఆల్రెడీ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా ఫీల్ అవుతుందేమో అనుకుంటా ఉన్నాం, కానీ హ్యాపీగానే ఉంది. సో ఈరోజు సెలబ్రేషన్స్ కదా, ఎంజాయ్ చేసింది అనమాట. అది చెప్తా ఉంది నాకు. సో అదో ఎగురుకుంటూ వస్తుంది. ఫైనలీ మేము ఇంటికి వచ్చేసాం. మూవీ అంతా అయిపోయింది. దాని స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఫుడ్ తినేసి మళ్ళీ బయటకు వెళ్ళాలి మేము ఇప్పుడు. సో మూవీ డేట్ అయిపోయింది. సో హ్యాపీగా జరిగింది. మేము త్వరగా తినేసి ఇంకా మేము హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మెడిసిన్స్ తెచ్చుకోవడానికి. ఇంకా మా వీడియో కంటిన్యూ అవుతుంటుంది. ఇదండి ఇప్పుడే బట్టలు ఆరేసాం కదా, తీసుకోవడానికి వచ్చాము. క్లైమేట్ చూస్తే చాలా కూల్గా బాగుంది. నైస్ బ్రీజ్ అంతా బాగుంది. తన్వి కూడా హెల్ప్ చేసింది. అందరం ముగ్గురం వచ్చాం. హోమియో క్లినిక్కి వెళ్దామని అందరం ఇంకా రెడీ అయ్యేసి వచ్చేసాము బయటకి. నాకైతే ఈరోజు నాకు ట్రై చేయాలనిపిస్తుంది. సో అదే చెప్పాను అసలుకి. నువ్వు ట్రై చేస్తావా? చూడు ఇట్లా. నేను ట్రై చేస్తాను. Why should boys only have their fun? So నేను ట్రై చేస్తున్నాను. సో తన్వి ఎక్కడికి వెళ్తున్నాం?
అది చూపిస్తాను. కొంచెం అది చాలా పెద్దదనమాట. చాలా విశాలంగా బాగుంటుంది. ఇదే అండి ఆ గుడి. చూసారా చాలా పెద్దది. లోపల కూడా చాలా స్పేషియస్గా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇదే అండి మా హోమియో క్లినిక్. వచ్చేసాము. మాకు 2 స్ట్రీట్స్ పక్కనే ఉంటుంది అనమాట. దగ్గరలోనే ఉంటుంది. సో వచ్చేసాము. ఇంకా డాక్టర్ కూడా ఉన్నారు. సో ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. సో లోపల ఇది వెయిటింగ్ ఏరియా అండి. ఇది ఇక్కడ వెయిటింగ్, ఎవరైనా వెయిట్ చేసే వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. సో నేను లోపలికి వెళ్ళి అసలు ఈరోజు ఫుల్ తన్ని మాట్లాడుతూనే ఉంది డాక్టర్తో. అసలు మాట్లాడని లేదు. నేనైతే ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదండి. ఇదేమో మేము రెగ్యులర్గా టిఫిన్ చేసే సెంటర్. ఇక్కడ వేడివేడిగా ఇడ్లీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా. ఇదండి ఈరోజు అయితే మాకు ఇలా గడిచింది. మా వీకెండ్ అంతా ఇట్లా గడిపేసాము. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అట్లాగే మీ వీకెండ్ మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారో, ఎలా ఎంజాయ్ చేశారో అనేది కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమూల్య వాసుడై.